హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మనం చెప్పిన ప్రతి మ్యాచ్ సక్సెస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పిన మ్యాచెస్ అన్నీ కూడా నేను చెప్పిన టీమ్సే గెలిచాయి, ఒక్క మ్యాచ్ తప్ప. ఫ్రెండ్స్, మరి నిన్న జరిగిన మ్యాచ్ కూడా ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుంది. యూపీ టీమ్స్ చాలా అంటే చాలా బాగుంది. 90-80% యూపీ గెలవడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నాకు బెంగళూరే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పాను. ఖచ్చితంగా బెంగళూరే గెలిచింది. ఫ్రెండ్స్, మరి నిన్నటి వరకు కూడా బెంగళూరు స్టేడియంలోనే మ్యాచెస్ జరిగాయి. ఈ రోజు నుంచి అంటే ఈరోజు జరగబోయే మ్యాచ్ వచ్చేసి ముంబై అలాగే ఢిల్లీ క్యాపిటల్స్. ఫ్రెండ్స్, మరి వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్లో జరిగిన మ్యాచ్ స్టార్టింగ్లో ఢిల్లీ గెలవాల్సి ఉండగానే లాస్ట్ బాల్ సిక్సర్తో సంజనా సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ముంబై గెలిచింది. మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఫ్రెండ్స్, మరి ఈరోజు మ్యాచ్ పరిస్థితి ఏంటి, ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టాస్ గెలిచిన వాళ్ళు ఏం తీసుకుంటారు, విన్నర్ టీం ఏది, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఇప్పటివరకు చూశారు కదా, మీరు గత వీడియోస్ కూడా చూడండి. నా వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా ఇతను చెప్తున్నాడు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నలుగురికి చెప్పండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, మరి ఇక విషయంలోకి వచ్చేస్తే అరుణ్ జైట్లీ స్టేడియం. ఈ స్టేడియంలో ఎక్కువ శాతం బ్యాటింగ్ పిచ్చెసే ఉంటాయి, బౌలింగ్ పిచ్చెస్ తక్కువ. అంటే అది బౌలింగ్ పిచ్ అయినా కానీ 150 స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పక్కా బ్యాటింగ్ ట్రాకు ఈ స్టేడియం. ఫ్రెండ్స్, మరి టాస్ గెలిచిన వాళ్ళు ఏం తీసుకుంటారు? ఫ్రెండ్స్, మరి పక్కా బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ కూడా టాస్ గెలిచిన వాళ్ళు ఎక్కువ శాతం బౌలింగే ఎంచుకుంటారు. కానీ నాకెందుకో అంటే ఇది ఉమెన్స్ క్రికెట్ కాబట్టి చేయింగ్లు కొంచెం కష్టంగా ఉంటాయి, కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి స్కోర్ పెడితే బాగుంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న మ్యాచ్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్, బెంగళూరుకి కనుక ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి మంచి స్కోర్ చేస్తే చేజింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని నేను అన్నాను. 180 అబోవ్ స్కోర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వచ్చింది అని చెప్పాను. దానికి మీరు చూశారు కదా, 198 వచ్చింది. ఫ్రెండ్స్, మరి ఈరోజు మ్యాచ్ కూడా టాస్ గెలిచిన వాళ్ళు ఆల్మోస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు, కానీ ఫస్ట్ బ్యాటింగ్ కనుక పర్ఫార్మెన్స్ బాగా చేస్తే చేంజింగ్ కొంచెం కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ రెండు టీమ్స్ పోటీ టీమ్స్, ఎందుకంటే ఫైనలిస్టులు ఆల్మోస్ట్ వీళ్ళే అని మనకు అనిపిస్తుంది ఇప్పుడు వరకు జరిగిన మ్యాచెస్ చూస్తే. పోయినసారి కూడా వీళ్ళే. ఫ్రెండ్స్, మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది? ఇది నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్. హర్మన్ప్రీత్ కౌర్ అయితే ఖచ్చితంగా ముంబై తరఫున తిరిగి వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే ఆమెను కూడా సెలెక్ట్ చేశాను. ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా క్యాప్ మళ్ళీ తిరిగి వస్తుంది ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి నేను ఎంపిక చేసిన ప్లేయింగ్ లెవెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫ్రెండ్స్, మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముంబై ఇండియన్ ప్లేయింగ్ లెవెన్స్ వచ్చేసి హేలీ మ్యాథ్యూస్, యాస్త్రికా భాటియా, అమేలా ఖేర్, నటాషా స్కైవర్ బౌంట్, అనుమోల్ కౌర్, అలాగే వాంగ్, పూజా వస్త్రాకర్, హర్మన్ప్రీత్ కౌర్, సంజన, సాయి ఆషికి, కీర్తన. ఇది నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్. లాస్ట్ మ్యాచ్లో దానికి ముందు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బదులు కాజీ ఆడింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో కాజీని తప్పించి హర్మన్ప్రీత్ కౌర్ని ఖచ్చితంగా తీసుకుంటారు. హర్మన్ప్రీత్ కౌర్ మళ్ళీ వచ్చి కెప్టెన్సీ చేసిద్ది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్ ఇదే, ఉంటే ఆ ఒక్క మార్పే ఉండిద్ది. వాంగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తుంది, కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలదు కాబట్టి ఇస్మాయిల్కి వాంగ్కి కొంచెం బాగా పోటీ ఉంది. ఇస్మాయిల్ మంచి బౌలర్, బ్యాటర్ మాత్రం కాదు కానీ మంచి బౌలరు. అలాగే అదే స్థాయిలో వాంగ్ కూడా మంచి బౌలరు, కొద్ది గొప్ప బ్యాటింగ్ చేసింది కాబట్టి పోయినసారి టీంతో కంటిన్యూ అయింది, ఈసారి ఉంది. స్టార్టింగ్ మ్యాచెస్ అయితే ఇస్మాయిల్ ఆడింది, చేంజెస్ వచ్చిన కాడి నుంచి వాంగ్ అలాగే ఉండిపోయింది, వచ్చిన కాడి నుంచి కూడా పర్ఫార్మెన్స్ చేసింది, కనుక వాంగ్నే ఉంచుతారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఇది ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్. మంచి ప్లేయింగ్ లెవెన్, మంచి బ్యాట్స్మెన్స్, మంచి బౌలర్స్, ఆల్రౌండర్ ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ టీంలో ఉన్నారు. బెస్ట్ టీం అని కూడా మనం అనుకోవచ్చు ముంబై ఇండియన్స్ టీము. తర్వాత వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ని నేను ఎంపిక చేసిన ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చెప్తాను. ఫ్రెండ్స్, మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ పోయిన మ్యాచ్లో అంటే క్యాప్ని పక్కన పెట్టి షుటర్లను తీసుకున్నారు. ఇద్దరు మంచి బ్యాట్స్మెన్లే, పోటీ ఉంది. కానీ క్యాప్ మంచి అనుభవంతో మంచి బౌలింగ్ చేయగలదు, అలాగే అదే స్థాయిలో బ్యాటింగ్ కూడా చేయగలదు కాబట్టి క్యాప్ని
షూటరాళ్ళు ప్లేస్లో నేను తీసుకొస్తున్నాను. జనసేన అయితే ఖచ్చితంగా ఉండిద్ది. చూస్తున్నారు కదా ఏ రేంజ్లో అదరగొడుతుందో. ఫ్రెండ్స్ మరి నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్ చెప్తాను. మ్యాగ్లానింగ్ కెప్టెన్ షపాలి వర్మ, క్యాప్సీ, రెడ్ రోజెస్, జనాసెన్, అలాగే మెరేంజ్ క్యాప్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, టీ సంధు, శిఖా పాండే, రాధా యాదవ్. ఇది నేను అనుకున్న ప్లేయింగ్ లెవెన్ ఫ్రెండ్స్. మరి చూశారు కదా, రెండు ప్లేయింగ్ లెవెన్స్ కూడా మంచి ప్లేయింగ్ లెవెన్స్, మంచి టీమ్స్, పోటాపోటీ టీమ్స్, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇద్దరు వైపు కూడా మంచి హిట్టర్లు ఉన్నారు, మంచి బౌలర్లు ఉన్నారు, మంచి ఫీల్డర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మరి వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు ఫ్రెండ్స్? మరి నేను అనుకున్న విన్నర్ అయితే వీళ్ళిద్దరికి మధ్యన జరిగిన ఫస్ట్ మ్యాచ్ కూడా నేను ఢిల్లీయే గెలిచిద్దని చెప్పాను, కానీ లాస్ట్ బాల్తో ముంబై గెలిచింది. అది ముంబై గెలిచిద్దని చెప్పిన వాళ్ళది గొప్పతనం కాదు, ఢిల్లీ గెలిచిద్దని చెప్పిన వాళ్ళది గొప్పతనం కాదు. బ్యాడ్ లక్ అంటే ఎవరు తప్పు చెప్పలేదు, బ్యాడ్ లక్ అని అనుకోవటమే. వాళ్ళైనా వీళ్ళు గుడ్ లక్ అని అనుకోవటమే ఫ్రెండ్స్. మరి ఈరోజు మ్యాచ్ వచ్చేసి విన్నర్ ఎవరు అంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పినవి అన్నీ ఖచ్చితంగా జరిగినాయి. ప్రతి మ్యాచ్ మనం చెప్పిందే జరిగిద్దని ఏం కాదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులని అనుకూలంగా చూసుకొని మనం ఎవరైతే బాగుంటుంది ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళుంటే ఈ టీంకి అడ్వాంటేజీ అనే విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని నేను వచ్చేసి మ్యాచెస్ విన్ను ఎవరవుతారనేది చెప్తుంటాను ఫ్రెండ్స్. అంతేగాని ప్రతి మ్యాచ్ మనం చెప్పిందే గెలవాలని ఏం లేదు. ఎందుకంటే ఒక్కోసారి 6 బాళ్ళకే 6 రన్స్ కొట్టాల్సి ఉన్నా కూడా కొట్టలేని పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి 6 బాళ్ళకే 20 రన్స్ కొట్టాల్సి ఉన్నా కూడా కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని ఎప్పుడు అంటానే ఉంటారు ఫ్రెండ్స్. మరి నేనైతే ఈరోజు ఢిల్లీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చినా సరే ఢిల్లీ అయితే ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నాను. అదిగాక ఢిల్లీ మీద ముంబైకి మంచి రికార్డే ఉంది. 1-2 మ్యాచెస్ ఢిల్లీ మీద ముంబైయే విజయాల పరంపరంగా ఎక్కువగా ఉంది. అయినా కానీ నాకు ఈ మ్యాచ్ ఢిల్లీ గెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్లో తెలియపరచండి. ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ అన్నీ చూశారు కదా. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని, మా నేతన్న రివ్యూ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్రతి మ్యాచ్ మనం చెప్పేదే గెలవాలని ఏం కాదు, కానీ ఉన్న పరిస్థితుల కారణంగా మనం చెప్తుంటాం ఫ్రెండ్స్, కొంచెం గమనించండి అది. ఓకే, నేనైతే ఈరోజు నా టీం ఢిల్లీ. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.